ఎరా రే, ఇదెప్పుడు పేల్చేద్దామని ఎదురు చూస్తున్నావా? కేవలం నీ స్వార్థం కోసం, నువ్వు పట్టుబడకుండా ఉండడం కోసం 10 మందిని అన్యాయంగా పేల్చేసావు కదరా. నువ్వు అసలు మనిషివేనా? టపాసులు పేలడం కొత్త, పని చేసినప్పుడు పేలితే మమ్మల్ని ఏం చేయమంటావు? ఏంటి పని చేస్తున్నప్పుడు పేలిందా? పని చేస్తున్నప్పుడు పేలితే ఎలా పేలుతుందో, ఎప్పుడు పేలుతుందో నాకు తెలుసురా. ఏ యాదికేశావు, నీ మీద ఎవరెవరికి కంప్లైంట్ ఇవ్వాలో అందరికీ ఇచ్చాను. నిన్ను జైల్లో పెట్టించకుండా వదలను రా. అంతే అన్నా, కాస్త ఇటు సరిగ్గా నుంచండి. సూపర్ అన్న, సూపర్. కాస్త పైకి ఎత్తండి. అంతే, కొంచెం నవ్వండి. నవ్వండి అన్నా. సరే, అది రైట్ అన్నా. అన్నా సోడా దించితే బాగుంటుందన్నా. అంతే, కొంచెం నవ్వండి. అయ్యో చండాలంగా ఉంది అన్నా, కాస్త నవ్వండి. ఫోటో బాగుండాలంటారు, నవ్వకపోతే ఎలా? కొంచెం నవ్వండి. పళ్ళు కనపడకుండా నవ్వండి అన్నా. అంతే. ఎడి గాలి వస్తుందో, గ్యాస్ ప్రాబ్లమా? ఏమైందన్నా? ఆగరా, నువ్వు అరుస్తున్నావు. పంచి రాదన్నా. అది పదునుగానే ఉంది. అయ్యో కత్తి. ఇప్పుడు బాగున్నానా? మీరు ఎలా ఉన్నా బాగున్నారన్నా. వెంకట్రావు పెద్ద ఆఫీసర్ అయ్యా, ఆయన్ని బయట నిలబెట్టి. పెద్ద ఆఫీసర్ అయితే ఆయన పిలవగానే భయపడిపోయి చేతులు కట్టుకుని నోరు మూసుకుని నుంచోవాలా? నీ వెనకాల ఉన్నాడు భయపడతాడేమో. హలో, ఎంక్వైరీకి వస్తారా? ఎంక్వైరీ అంటూ ఇక్కడ అరవకూడదు. గవర్నమెంట్ పెట్టే చట్టానికి భయపడి నేను నీ చట్టానికి భయపడతానా? ఇప్పుడే మా బావ ప్రశాంతంగా భోజనం చేస్తున్నాడు. నా చెల్లి ఇప్పుడు సంతోషంగా ఉంది. నా చెల్లి సంతోషం కోసం ఏదైనా చేస్తాను. ఈ వెంకట్రావు తన అధికారాన్ని ఎప్పుడూ వదులుకోడు. నేను ఉన్నంత వరకు నా బావని తాకడం కూడా నీ వల్ల కాదు. నువ్వుంటేనే కదా. ముందు నిన్ను లేపేస్తాను, ఆ తర్వాత వాడిని లేపేస్తాను. ఏ ఫోటోగ్రాఫర్? వీళ్ళిద్దరిని విడివిడిగా ఫోటోలు తీసి ఫ్రేములు కట్టించు. దండలేసి దండాలు పెట్టేద్దాం. సరే అన్నా. రారా, నువ్వు తీయే. కాస్త అమాయకంగా నల్లగా ఉన్నా మొహం చాలా కళగా ఉంది. ఈయనకి పిల్ల దొరకదా? నేను ఉన్నాను కదా, చూస్తానమ్మా. మీరు మా అన్నయ్యకు ఒక మంచి పిల్లని చూపించారంటే మీకు నేను 10 తులాల గొలుసు చేయించిస్తాను. ఆహా, ఎంత మంచిదనువు తెలే. అందంగా లక్షణంగా ఉన్న పిల్లని నేను చూపిస్తానుగా. ఏడ్చాడు. మన పార్వతికి పెళ్లి కొడుకు దొరకడా? ఈ బ్రోకర్ వెదవ కోసం నా చేత గాడిద బరువు మోయిస్తున్నావు. అయినా ఇవన్నీ ఎందుకు చెప్పు? వీడికో బిస్కెట్ ప్యాకెట్ కొనిస్తే సరిపోదు.
పళ్ళు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. ఈ ఊళ్ళో కొన్నవి కాదనుకుంటాను. కొండవీరుడా, నువ్వు వస్తావనుకోలేదయ్యా? రా. ఎందుకయ్యా మనలో మనకి ఫార్మాలిటీస్? అక్కడ పెట్టు. అదేంటండి, నా చెల్లెలి కోసం మంచి సంబంధం చూడబోతున్నారు, మీకు కాకపోతే ఎవరికి తీసుకొస్తాం? నిజమేలే, కూర్చోండి. ముందు ఫోటో ఇవ్వయ్యా. అమ్మాయికి తగిన పెళ్లి కొడుకుని నేను చూస్తాను. ఇవ్వు. ఈ పిల్లకా? ఈ పిల్లకి సంబంధం చూడమని మీరు పళ్ళే తీసుకొచ్చారు. ఈ పిల్లకి సంబంధాలే చూడొద్దని పొద్దున్నే ఒకడు ఫ్రిడ్జ్ తెచ్చిచ్చాడు. అలా చూడండి, ఇంకా విప్పలేదు కూడా. ఎవడయ్యేవాడు? ఈ మహారాజే. చూసావా మీ మావయ్య ఏం చేశాడు? అక్కా అక్కా, ఏంట్రా? బావా పువ్వులు ఇచ్చారక్క. సరే వస్తానక్క. అమ్మా పార్వతి, అమ్మా వస్తున్నా. ఏంటవ్వా? మనవడు పువ్వులు ఇచ్చాడు. సరే నేను వెళ్ళొస్తానమ్మా. ఏముంది, దేవుడు పట్టానికి అయి ఉంటుంది. వదినా, నువ్వు రామూర్తి దగ్గర వసూలు చేసుకుని తిన్నగా కాలేజీకి వచ్చేసాయి. సరేనా, ఈ రోజు నేను బండి తీసుకెళ్తాను. కాస్త ఒళ్ళు తగ్గుద్ది. ఏమా బయలుదేరావా? పువ్వులు పెట్టుకో. అయినా ఇన్ని పువ్వులు ఎందుకు కొన్నావన్నయ్య? ఇన్ని పువ్వులా? 2 మూరలేరా తల్లి? ఇవి 2 మూరలే, మరి అవన్నీ? అన్ని పువ్వులు నేనేం కొనలేదురా. నువ్వు కాకపోతే నాకు ఇంకెవరు కొనిస్తారు చెప్పు? హలో, ఎక్స్క్యూజ్ మీ. కూడా స్లో మోషన్. ఇట్స్ మీ. ఈ మహంకి ఇంగ్లీష్ ఒకటి. కొంచెమైనా బుద్ధి లేదా మావయ్య నీకు? ఎంత మాట అనేసి. ఎందుకు అన్ని పువ్వులు కొన్నావు? అనవసరంగా కొన్నానా? కొద్దిసేపటి క్రితం పువ్వులావిడ ఏమంది? ఏమందో చెప్పు. ఏంటవ్వా, ఎందుకంత హడావుడిగా వెళ్తున్నావు? ఏం చేయమంటావరా, నా మనవణ్ణి బళ్ళో వదిలేసి వచ్చాను. పువ్వులు తీసుకెళ్లడం ఆలస్యమైంది, అందుకే గబగబా వెళ్తున్నాను. మెల్లగానే వెళ్ళు, ఎవరు కొనలేదంటే అన్నయ్య కొంటాడు. అందరూ కొంటారు అమ్మడు. వెళ్తుంటే నువ్వెదురొచ్చావు కదా, కాసేపట్లో బుట్ట ఖాళీ అయిపోద్దు చూడు. ఒకవేళ ఎవరు కొనలేదంటే ఆవిడకున్న నమ్మకం అబద్ధం కాదు. ఆలోచించు. నీ చెల్లెలు గౌరవం పోతే నువ్వు ఊరుకోవచ్చు, కానీ ఎన్నటికీ ఈ మావయ్య బాలకృష్ణ తన మేనకోడలు గౌరవాన్ని తగ్గనవాడు. అందుకే పువ్వులు మొత్తం నా సొంత డబ్బుతో నేనే కొనేశాను, విత్ బుట్టతో సహా. అద్దరు కొట్టేశాను కదా నేను. సూపర్ మావయ్య. థాంక్స్ రా.